మీరు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటిది గ్రామాల్లో పార్టీ ఏ రకంగా ఉంది. ఇప్పుడు కబ్స్ వ్యవస్థను కూడా మళ్ళీ బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాం. క్లస్టర్స్ కానీ, యూనిట్ కానీ, బూత్లు కానీ, కుటుంబ సాధికార సమితిలు కానీ అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించి గ్రామంలో మళ్ళీ పార్టీని ప్రజలతో ఐకమత్యంగా ముందుకు నడిపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాని మీద దృష్టి పెట్టండి. ఇది నిరంతరం చేసే కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు ఉన్నాం, 5 సంవత్సరాలు ఏదో చేసేస్తామన్నది కాదు. మన నాయకుడి తాలూకు ఆలోచన, పార్టీ తాలూకు ఆలోచన మరొక 40 సంవత్సరాల వరకు ఈ సైకిల్ ముందుకు నడుస్తూనే ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అది జరగాలనంటే నేను అంత ఈజీగా మాట్లాడినానో అంత ఈజీగా అది జరిగే విషయం కాదు. మనం గ్రామాల్లో పటిష్టమైన నాయకం అందించాలి. అందరం ఒకే ఆలోచనతో ముందుకు నడవాలి. ప్రజలకి ఎప్పుడు చేరువుగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా ఆ సమస్య మా దగ్గరికి తెచ్చి పరిష్కరించే నాయకత్వం మీరు అందరూ కూడా వహిస్తే నేను అన్న మాట ఖచ్చితంగా మనం సాధించుకొని తీరుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్లాంట్ తాలూకా విషయం ఇప్పుడే కూలంకుషంగా అన్ని కూడా చర్చించారు. మీకు ఒకే ఒక్క విషయం చెప్పిస్తున్నాను. అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలు, అప్పుడు కూడా ప్లాంట్లు వస్తే చాలామంది వ్యతిరేకించేవారు. అప్పుడున్న టెక్నాలజీలు వేరు, ఇప్పుడు తీసుకొని వస్తున్నటువంటి టెక్నాలజీ వేరు. మీరు కూడా ఆలోచించండి. ఇంత పెట్టుబడి 20-25 వేల కోట్ల పెట్టుబడి ఎవరైనా తెచ్చి పెడుతున్నారంటే రేపు ఏదైనా సమస్య వచ్చి స్థానికంగా ప్రజలు అందరూ కూడా తిరగబడి ప్లాంట్ మూసేస్తే నష్టం ఎవరికి? మీకా, మనకా, లేకపోతే పెట్టుబడి పెట్టిన వాడికా? ఆ పెట్టుబడి పెట్టిన వాడు ఆలోచించడా? ఇక్కడ ఎవరైనా ప్రజలకి నష్టం చేసే కార్యక్రమం పెడితే రేపైనా సరే, ఈ రోజు పని ఒప్పుకున్నా రేపైనా మా మీద తిరగబడతారన్నటువంటి మాట వాళ్ళందరూ కూడా ఆలోచించరా అని మీ అందరికీ అడుగుతున్నాను. వాళ్ళే అంత ధైర్యంగా పెట్టడానికి ఒక మంచి స్థలం చూసి అన్నీ కూడా చూసుకుంటాం, అందరినీ కలుపుకొని వెళ్తాం, ఎక్కడా కూడా కాలుష్యం కానీ ఎక్కడ తోవ లేకుండా చేస్తామనంటే ఇప్పుడున్న టెక్నాలజీ మీద ఉన్నటువంటి నమ్మకం అది. మంచి టెక్నాలజీతో ఇవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఉండే అడ్వాంటేజ్ తీర ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి పోర్టు మనకు మూలపేటలో అవుతుంది. ఆ మూలపేట పోర్టుకి కేంద్రంతో అనుసంధానం చేసి మరిన్ని నిధులు ఎలా తీసుకొని రావాలన్న ఆలోచనతో ప్రతిరోజు కూడా మొన్ననే అక్కడ సోనోవాల్ గారు పోర్టు మినిస్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చర్చించాను. మన జిల్లాలో పోర్టుతో పాటు ఇటు పక్కన చూసుకుంటే మనకు భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే మళ్ళీ మూలపేట పోర్టుతో పాటు మరొక ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా సదుపాయాలు కానీ మనం అందిస్తే పెట్టుబడిదారులకి కూడా ఉత్సాహంగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి అందరికీ పెట్టుబడి అనుకూలంగా ఉండేటటువంటి ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాని తయారు చేయాలన్నది ఈరోజు ఉండే మన నాయకత్వం తాలూకా ఆలోచన. అది ప్రతి కార్యకర్త కూడా జీర్ణించుకొని ఆ మాట 10 మందికి కూడా చెప్పే విషయంలో విజయవంతంగా ముందుకు నడిపించాలి. అందులో యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగిలిన కార్యక్రమాలు అంటారా, పెన్షన్ల తాలూకా విషయం వస్తే మాట మీద నిలబడ్డాం. ఆ రోజు ఎన్నికల ముందు ఎవరైనా నమ్మారా? ఎవరైనా 3 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 3 నెలలు కూడా ఇస్తామనంటే బాగానే పోస్తున్నారు లేవోయ్, వీళ్ళందరికీ కూడా ఓట్లు కావాలి కాబట్టి పెన్షన్లు మనం వచ్చిన తర్వాత కాదు, చూడండి ఎంత విడ్డూరంగా గడిచిన 3 నెలలు కూడా ఇస్తారని చెప్పి చాలామంది అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల ముందు నుంచే 1000 పెంచి 7000 చేతుల్లో పెట్టినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. అలాగే పెన్షన్లు వికలాంగుల తాలూకు 6000, 10,000, 15,000 చేశాం. అలాగే మన అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయని ఆ రోజు ముగించాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారని, కేవలం ఆ రోజు అన్నగారి పేరుతో ఉన్నాయని పేదవాళ్ళకి 5 రూపాయలకి బ్రహ్మాండమైన భోజనం పెట్టే పథకం కూడా ఆ రోజుండే నాయకులు జీర్ణించుకోలేకపోయారనంటే వాళ్ళకి ప్రభుత్వం నడిపే అర్హత ఉందా అని ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. అలాంటి పథకాన్ని కూడా మళ్ళీ మనం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభోత్సవం చేశాం. ఆడపడుచులకి హామీ ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని. వచ్చిన 4 నెలలకి ఆ పథకం కూడా చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వాళ్ళందరికీ ఇచ్చాం. మళ్ళీ వచ్చే జూన్ నెలలో మిగిలినటువంటి పెన్షన్లు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్నీ కూడా వెరిఫై చేయించి మిగిలినటువంటి వితంతు పెన్షన్లు కూడా మళ్ళీ వచ్చే నెల నుంచే శ్రీకారం చుట్టబోతున్నామనేది కూడా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు ఆడపడుచులకు మరొక ముఖ్యమైనటువంటిది తల్లికి వందనం లెక్క కూడా వేసాం. ఆ రోజు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ముగ్గురు లేరు చాలా మందికి. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కూడా చెప్తున్నారు.
ఆడపడుచులు అయితే నవ్వుతారు, కానీ ముగ్గురిని కూడా కనుమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గతంలో ఉండేది ముగ్గురు అయితే మళ్ళీ లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి కూడా అర్హులు లేరని, అది కూడా తీశారు. అంటే ఎంతమందికి కంటే రేపు భవిష్యత్తులో మన జాతికి అంత బలంగా ఏర్పడుతుందనే ఆలోచనతో చంద్రన్న దూరదృష్టితో చెప్తున్నటువంటి మాట. అలా మన కుటుంబాల్లో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కార్యక్రమం కూడా మన స్కూళ్ళు తెరిచే ముందే తల్లి తాలూకా అకౌంట్లో వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చే రోజు, ఆ రోజున మహిళలకి స్వతంత్రంగా ₹1 ఖర్చు లేకుండా బస్సులో వితౌట్ ఛార్జీ తిరుక్కునే అవకాశం కూడా మన రాష్ట్రంలో కల్పించబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ అంచెలంచెలుగా చేస్తున్నాం. చంద్రన్నకి అడిగితే అన్నీ ఒకేసారి చేయాలన్న మంచి మనసున్నటువంటి నాయకుడు, కానీ చేతిలో చిల్లి గవ్వలేకపోతే ఎన్ని చేయాలన్నా ఏ అవకాశం కూడా లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో పురోగతి చెందుతుంది, రాష్ట్రంలో పనులు చక్కగా నడుస్తున్నాయనంటే మరొక పక్కన కేంద్రం నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం ఆశీర్వాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా డ్యామ్ ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి టైంలో. 450 కోట్ల రూపాయలు పెట్టి కాఫర్ డ్యామ్ ఒకటి కడితే ఆ 5 సంవత్సరాలు కూడా దాని మీద పని చేయకుండా ఉన్నందువల్ల ఆ 400 కోట్ల రూపాయలతో కట్టిన డ్యామ్ ఇరిగిపోయింది. మళ్ళీ 900 కోట్లతో మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 450 కోట్ల నష్టం, మళ్ళీ తిరిగి 900 కోట్లు అదనంగా పెట్టే. అంటే ఒక తొగ్లక్ పరిపాలన జరిగితే దాని తాలూకా ఖర్చు ప్రజల మీద భారం ఏ రకంగా పడుతుందో పోలవరం చూస్తే తెలుస్తుంది. కానీ చంద్రన్న మళ్ళీ ఒప్పించాడు మోదీ గారి దగ్గరికి కూర్చొని, మా జీవనాడి రాష్ట్రంలో పోలవరం పూర్తి చేస్తే పోలవరం గోదావరి తాలూకా నీళ్లు అనుసంధానం చేసుకుంటూ ఇచ్చాపురం పంపించవచ్చు, అలా అనుసంధానం చేసుకుంటూ రాయలసీమకు కూడా పంపించవచ్చని ఆయనకి బ్రతిమలాడి 12,000 కోట్ల కేంద్రం నుంచి సహకారం తెచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. అలాగే అమరావతి ఇప్పుడే అన్న చెప్పారు 48,000 కోట్ల రూపాయలతో. ఎందుకనంటే అమరావతి అంటే కేవలం ఒక పట్టణం కాదు, ఒక రాజధాని కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల తాలూకా ఆశా జ్యోతి అయినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం అని తెలియజేస్తున్నాను. ఎంత నామోషి మనందరికీ. రాష్ట్రం విడిపోయింది, ఏ రాష్ట్రం వెళ్ళినా మీ రాజధాని ఎక్కడనంటే ఎక్కడ చెప్పాలో తెలియనటువంటి అగోమయం పరిస్థితి, ఎంత నామోషిగా అవమానంగా ఉండేది. అలాంటిది చంద్రన్న ఆలోచించి మన రాష్ట్రంలో కట్టబోయే రాజధాని దాని తాలూకా కంపారిజన్ హైదరాబాద్తోనో చెన్నైతోనో ఢిల్లీతోనే కాదు, విశ్వనగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది ఉండాలని అమరావతికి ఈరోజు శంకుస్థాపన చేసి మళ్ళీ పునఃప్రారంభం చేశాం. 48,000 కోట్లు. కానీ రాష్ట్రం మీద ₹1 భారం లేదు. కేంద్రం తాలూకా సహకారం తీసుకొని వచ్చి అది కూడా చేస్తున్నాం. అలాగే రైల్వే జోన్ మనకే ఇప్పుడు నేను కూర్చుంటే అర్జీల్లో 4 రైల్వే ఉన్నాయి, తీసుకొని రండి మన వాల్టేర్ డివిజన్కి, మన పొందూరు నుంచి శ్రీకాకుళం నుంచి నౌపడ వరకు వాళ్ళందరినీ ఇక్కడ తెప్పించండి. మన తాలూకా కుటుంబ సభ్యులు రైల్వేలో పనిచేస్తుంటే వాళ్ళందరికీ తీసుకొని వచ్చే ప్రయత్నం. కానీ మన జోన్ మనకుంటే ఎంత కష్టమైన పనైనా చేయించవచ్చు. అలాంటి జోన్ కోసం 50 ఎకరాలు విశాఖపట్నంలో చూపించాలంటే 5 సంవత్సరాల ఫైల్ మీద కూర్చున్నారు, కానీ 50 ఎకరాలు ఇవ్వలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ చంద్రన్న వచ్చిన తర్వాత 52 ఎకరాలు ముడసంలో మళ్ళీ రైల్వే ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రధానమంత్రి గారితోనే రైల్వే జోన్ పనులు కూడా శంకుస్థాపన చేసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలా స్టీల్ ప్లాంట్ మన రిలేషన్సే ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో మన ఆంధ్ర వలసలో చాలా మంది మన సోదరులు, మన చిన్నాన్నలు, మన పెద్దనాన్నలు వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేయడానికి వెళ్ళి చాలా సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు. వాళ్ళందరి గుండెల్లో గుబులు ఏమైపోతుందో స్టీల్ ప్లాంట్ అని చెప్పి, అటువంటి స్టీల్ ప్లాంట్కి కూడా 10,500 కోట్ల రూపాయలు తెచ్చి కాపాడినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఆ రోజు ఏవైతే అసలు సాధించలేమనుకొని విడిచిపెట్టామో మళ్ళీ ఈరోజు ప్రభుత్వంలో కూర్చొని కేంద్రం తాలూకా సహకారం తీసుకొని వచ్చి అంచెలంచెలుగా చేస్తున్నాం. ఇవన్నీ చూడడానికి టీవీలో ఎవరైనా చెప్తే మనం వినే పరిస్థితి ఉండొచ్చు, కానీ వీటి వెనక ఎంతో కృషి ఉంది, ఎంతో మనోస్థైర్యంతో ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం. కేంద్రం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చాం, సంవత్సరంలో ఇవన్నీ కూడా చేశాం. కాబట్టి మీరు కూడా కాస్త పేషెంట్గా ఉంటే, కాస్త సమయం పాటిస్తే మీ పనులతో ఏవైతే కొంచెం ఆగిపోయి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందో దానికి కూడా సరైన సందర్భం వస్తుంది. వడ్డీతో సహా ప్రతి కార్యకర్తకి కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.